ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, ఒక ఎర్రగడ్డ, ఒక చిన్న సైజు మామిడికాయ, మనం ఎన్ని చేపలు తీసుకున్నామో దానికి సరిపోయే చింతపండు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు, కరివేపాకు, అల్లం తెల్లగడ్డ రెండు కలిసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేపల కూర ఎలా తయారు చేద్దాం. ఫస్ట్గా గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకొని మంట పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. బాండి పెట్టేసేసుకున్నాం. బాండి హీట్ అవ్వగానే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. మనం తీసుకున్న చేపలు బట్టి మనం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్, సరిపోయేలాగా. అంటే కొంతమంది ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది కొంచెం తీసుకుంటారు కదా. నేను 1.5 kg తీసుకున్నా ఫ్రెండ్స్. ఈ స్పూన్తో 3 స్పూన్స్ వేసా ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అయింది ఫ్రెండ్స్. కొంచెం హీట్ అవ్వగానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను ఫ్రెండ్స్. అవి వేగితోనే అల్లం మీకు చూపించాను కదా ఫ్రెండ్స్, అల్లము తెల్లగడ్డ వేసాను ఫ్రెండ్స్. అల్లం తెల్లగడ్డ వేసి బాగా తెల్లగడ్డ రంగు పోయేదాకా, వాసన పోయేదాకా వేసాను. మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా బాగా పచ్చివాసన పోయేలా చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా వేగింది ఫ్రెండ్స్, కలర్ పోయింది. అప్పుడు ఒక పిడికి కరివేపాకు వేయండి ఫ్రెండ్స్. కరివేపాకుని బాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక బిగ్ సైజ్ ఆనియన్ వేయాలి ఫ్రెండ్స్. ఆనియన్ని బాగా రెడ్గా వేయించాలి ఫ్రెండ్స్. అది బాగా రెడ్గా వేగితేనే ఫ్రెండ్స్ కొంచెం వైట్గా ఉన్న కర్రీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఆనియన్ బాగా రెడ్గా అయ్యాయి. ఇట్లా రెడ్గా వేపాలి ఫ్రెండ్స్. వైట్గా ఉంటే తీయగా ఉంటుంది కర్రీ. చూడండి, ఇలా బాగా రెడ్గా అయిపోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకోవాలి ఫ్రెండ్స్. బిగ్ సైజ్ టమాటో ఒకటి కట్ చేసుకున్నాం కదా. టమాటా వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్. వేసి వీటిని బాగా కలపాలి ఫ్రెండ్స్. టమాటా బాగా మెత్తగా అయిపోయేంత బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, టమాటా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనము ముందే నానబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ చింతపండు. ఆ చింతపండుని బాగా పులుసులాగా చేసేసి ఇలాగా చింతపండు పులుసు వచ్చేయాలి ఫ్రెండ్స్. దీంట్లో మనం తీసుకున్న చేపలను బట్టి చింతపండు పులుసు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం అనేది మన ఆప్షన్ ఫ్రెండ్స్, మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. కొంతమంది కారం ఎక్కువగా తింటారు, కొంతమంది కారం తక్కువగా తింటారు. ఇప్పుడు బాగా దీన్ని కలబెట్టాలి ఫ్రెండ్స్. కలబెట్టి దీన్ని బాగా రోల్ బాయిల్ అయ్యేలాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత చేప ఫ్రెండ్స్ అలాపు బాగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్, ఒక 15 మినిట్స్. చూసారు కదా ఫ్రెండ్స్, చేపల పులుసు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం క్లీన్ చేసుకుని ఫిష్ వేసుకోవాలి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్. ఊరికే ఇలా కొంచెం కదిలిద్దాం ఫ్రెండ్స్. అంటే పులుసు బాగా మునగాలి ఫ్రెండ్స్. పులుసులో చేప ముక్క బాగా మునగాలి ఫ్రెండ్స్. అప్పుడు బాగా ఉప్పు కారం పడుతుంది ఫ్రెండ్స్ చేపకి. ఇలా బాగా మనం కలపెట్టేసిన తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ బాగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో. ఉడికిన తర్వాత ఒక 10 మినిట్స్లో మనము కర్రీ అంతా అయిపోతుంది అనగా అప్పుడు మామిడికాయ వేయాలి ఫ్రెండ్స్. అప్పుడు దాకా వేయకూడదు, ఎందుకంటే మామిడికాయ ఊరికి ఒక్క సెగ తగులుతూనే ఉడికిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి మూత పెట్టేసేద్దాం ఫ్రెండ్స్. ఒక 20 మినిట్స్ బాగా బాయిల్ అవనిద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక 20 మినిట్స్ బాగా ఉడికింది చేపల కూర. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఒక మీడియం సైజ్ మ్యాంగోని, అది వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పులుసులో మునిగేలాగా వేయాలి ఫ్రెండ్స్. అప్పుడే దానికి బాగా ఉప్పు కారం పడుతుంది. వేసేసి ఇప్పుడు ఇలా పులుసు వేసేయాలి ఫ్రెండ్స్ దానిపైన. దీన్ని బాగా ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. 10 మినిట్స్ 15 మినిట్స్ బాగా ఉడకాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చేపల కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. మనకు కర్రీ ఉడికిందా లేదా తెలియాలంటే ఇలా ఆయిల్ వస్తుంది ఫ్రెండ్స్ పైన అంతా. ఇప్పుడు వేడి వేడి చేపల కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.